తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయము అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇక ఎంపీలందరూ కలిసిమెలిసి ప్రజా పోరాటాలు చేస్తాము అని తెలిపారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే సరిదిద్దుకుంటూ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తాము అని అయితే అన్నారు. ఇక ముఖ్యంగా రాజకీయ పార్టీలు కేవలం రాద్ధాంతాలు చేయడానికే పరిమితం అవుతున్నాయి అని అంటున్నారు ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో నిన్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో ఎంపీలు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల సమావేశం దానికి సంబంధించి ఎంపీ రఘునందన్ రావుని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ మధ్య అందరు ఎంపీలంతా ఒకే వేదికపైకి రావడం, ఒకే వేదికపై అదే నిన్న నితిన్ నబీన్తో సమావేశం ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? భారతీయ జనతా పార్టీని త్వరలో రానున్నటువంటి జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లో అధికారంలోకి రావడం, అదే రకంగా త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి దశని మా జాతీయ అధ్యక్షుడు నిర్దేశించడం జరిగింది. వారి సూచనల మేరకు మేము ఆ దిశగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని. గతంలో ఎంపీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఒకరికి ఎంపీకి ఒకరికి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ చర్చలు అదే మీడియా సృష్టి. మీరు సమస్యలు పంచాయతీలు ఉన్నప్పుడు మేము అందరం కలిసి ఒకటే తాటి మీద ముందుకు పోతా ఉన్నాం, అందరం కలిసి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎంపీల మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయనేటువంటి మాట అవాస్తవం. అందరం ఒకటే తాటి మీద ఉన్నాం. అందరి లక్ష్యం తెలంగాణలో కమలం గుర్తును అధికారంలోకి తీసుకురావడం. మీడియా స్టూడెంట్ చాలాసార్లు కూడా ఒకరిద్దరు ఎంపీలు కూడా వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా కాదు వేరే పైన ఆరోపణలు చేసుకున్న కత్తులు తీసుకున్నారు, ఒకరిపై ఒకరు విదేశాలను కూడా వాక్యాలు చేశారు కదా సార్. సో అవేవి నా దృష్టికి రాలేదన్నా. ఖచ్చితంగా మీ దృష్టిలో ఏమైనా ఉంటే నాకు చెప్పు, తప్పకుండా ఎంపీలతో మాట్లాడుకుంటాం. అట్లాంటి అభిప్రాయ భేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ఊహలతో ముందుకెళ్తారు, ఏ విధంగా? ఆగస్టు 3rd వీక్లో కలుస్తాం. ఆ సందర్భంగా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం. ముందు SIR హర్ ఘర్ తిరంగా ర్యాలీలు పూర్తి అయిన తర్వాత జిహెచ్ఎంసీలో అనుసరించాల్సినటువంటి ఎన్నికల వ్యూహం మీద ఖచ్చితంగా ఆగస్టు 3వ వారం లోపల మళ్ళీ ఒక భేటీ ఉంటుంది. అప్పుడు మీ అందరితో మిగతా విషయాలు షేర్ చేసుకుంటాం. SIR 10వ తేదీ లోపల కంప్లీట్ అవుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ ప్రారంభం. ఏ విధంగా ఇప్పటి వరకు ఎట్లా చేస్తాం? సాయంత్రం బ్రీఫ్ చేస్తాం. జిల్లాల వారీగా ఈరోజు SIR పూర్తి అయింది ఎంత, మ్యాపింగ్ పూర్తి అయింది ఎంత, ఇంకెక్కడ సమస్యలు ఎట్లా వస్తూ ఉన్నాయి, అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఏం చేయాలనేది ఆలోచించి తప్పకుండా సాయంత్రం మీ దృష్టికి విషయాలు తీసుకొస్తాం. ఇప్పటికీ SIR పూర్తి అవుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు కానీ ఆరోపణలు చేస్తున్న ఈసీపై కానీ అధికారులపై కానీ సరిగా చేయడం లేదనేది ఇది ఎందుకు సార్ ఇంత? సో నాకు తెలిసి గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా SIR మీద కంప్లైంట్ చేసినట్టు నేను చూడలేదు. మిగతా పార్టీలు చేస్తున్నాయంటే వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళకి SIR అంటే ఏందో తెలియక చేస్తున్నట్టు భావించాలి తప్ప, SIRలో ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడికి పోండి, మ్యాపింగ్ చేయండి, ఓటర్ని కలుగుండ్రి, ఇంటింటికి పోండి. 100 అవకాశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అది అర్థం చేసుకునే ఇది లేకపోతే ఏం చేస్తాం? నాకు తెలిసి అర్థమైన వాళ్ళు ఎవరు ఆరోపణలు చేస్తలేరు. అవగాహన లేకుండా, దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడేటోళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారు అని చెప్పి భావించాలి. ఇప్పటికే 2 సార్లు ఎలక్షన్ కమిషనర్ కూడా రామచంద్రరావు గారు కూడా కలిశారు, మరిశేషర్ కూడా కలిశారు. ఏదైతే రోహింగ్యాలు వాళ్ళకి సంబంధించి కొందరు ఇక్కడ చేసుకోకుండా వేరే దానిలో చేసుకోవడానికి అధికారులు భయపెట్టిస్తున్నారని ఆరోపణ. ఎవరిని మేము భయపట్టించాల్సినటువంటి అవసరం మాకు లేదు. అధికారులను భయపట్టించేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి లేదు. కానూన్ ఏం చెప్తే కానూన్ ప్రకారం పనిచేయమని చెప్తాం. కానూన్ ప్రకారమే పని నడుస్తూ ఉంది. కానూన్ ప్రకారమే SIR నడుస్తుంది. భారత ఎన్నికల సంఘం భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీంట్లో పార్టీకి సంబంధం లేదు, పార్టీకి ప్రమేయం ఉండదు. అన్ని పార్టీలాగా మేము కూడా ఆ పార్టీ లోపల ఆ SIR ప్రక్రియ లోపల భాగస్వామ్యం అవుతూ ఉన్నాం. ఇది ఏదైతే SIR ప్రక్రియకు సంబంధించి కానీ అదేవిధంగా మిగతా అభిప్రాయ భేదాలు ఏదైనా ఉన్నా, అదేవిధంగా ఎంపీల మధ్య ఏదైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఏదైతే ఉంటుందో అది అభిప్రాయ భేదాలు కాదు. అందరం కలిసిమెలిసిగా పనిచేస్తున్నాం, కలిసిమెలిసిగా పోతాము. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారాన్ని లక్ష్యంగా ముందుకెళ్లాలనే నితిన్ నబీన్ తమకు దిశానిర్దేశం చేస్తే ఆయన ఏదైతే జాతీయ అధ్యక్షులు ఏదైతే మాకు ఉద్బోధ చేశారో దాని ప్రకారమే రాబోయే రోజుల్లో అందరం కలిసిమెలిసిగా ముందుకెళ్ళి రాష్ట్రంలో పార్టీని అధికారం తీసే లక్ష్యంగానే ముందుకు వెళ్తామని రఘునందన్ రావు చెప్తాను. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.